హాయ్ అండి. ఏజ్‌తోని సంబంధం లేకుండా ఇంకా చిన్న పిల్లలు, పెద్దవారు ఎవ్వరైనా తీసుకోవచ్చండి లడ్డు ఇది. ఇంకా నేను మిక్సీకేసి చేస్తున్నా గదా! ఇంకా ఇది మిక్సీకి పట్టకుండా కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ నేను చేసి చూపిస్తా అండి. ఇంక ఇదైతే పెద్దవారు కొంతమంది పండ్లు లేనోళ్ళు ఉంటారు కదా! ఇంకా స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకొని అన్నీ ముప్పావు గ్లాస్ తీసుకున్నా అండి నేను పావు కిలో గ్లాస్‌తోని. ఇంక ఇవైతే వాటర్ మిలన్ సీడ్స్. పొద్దున ఒకటి, ఈవినింగ్ ఒకటైతే చిన్న పిల్లలకి ఇవ్వండి. ఇంకా వాళ్ళ జ్ఞాపక శక్తి మంచిగా పెరిగి స్టడీస్‌లోనైతే ముందుంటారండి. ఇంకా పెద్దవారిలోనైతే ఈ బోన్ ప్రాబ్లమ్స్, నరాల ప్రాబ్లము, ఇంకా వాళ్ళకి విటమిన్స్ లోపము, మినరల్స్ లోపము, ఇంకా ఈ లడ్డు రోజు ఒకటి పొద్దున ఒకటి, ఈవినింగ్ ఒకటి తినుకుంటూ ఒక 1 అవర్ అయితే మార్నింగ్ ఎండలో కూర్చుంటే అండి మీరు చూడండి ఒక 1 మంత్లో మీ హెల్త్ ఎట్లా కవర్ అవుతుందో. ఇంకా వాటర్ కూడా మంచిగా తీసుకుంటూ ఉండాలండి. ఇంకా ఈ మధ్యకాలంలోనైతే హెయిర్ ఫాల్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. ఇంకా ఈ లడ్డు అయితే హెయిర్ ఫాల్కి కూడా మంచి పనిచేస్తుంది. ఇంకా ముందు మనము వాటర్ మెలన్ సీడ్స్ వేసుకున్నాము, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అండి. తెలుసు కదా ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలండి. ఇంకా ఈ మధ్యకాలంలోనైతే ఆడవారికి రక్తహీనత అనేది పెరిగిపోతుంది. అసలు ఎవరికి చూడు బ్లడ్ లేదని కంప్లైంట్ అయితే వస్తుందండి. ఇంకా ఇవి పంకిన్ సీడ్స్ అండి. ఇంకా అన్ని సేమ్ కొలతలు అయితే తీసుకున్నాను నేను. ఇవి అన్నీ కూడా చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. ఇంకా పెద్దగా పెట్టుకొని వేయించుకుంటే ఏంటంటే మాడిపోతాయి, లోపల వేగదండి. అందుకే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే బాదం వేసేసుకుందాము. ఇంకా మీ ఇష్టం అండి, కాజు ఉంటే కాజు, పిస్తా, వాల్నట్స్, ఇంకా మకానా అంటారు కదా, అవి కూడా వేసుకోవచ్చండి. ఇంకా నా దగ్గర ఏవి ఉన్నాయో నేను వాటితో చేసి చూపిస్తున్నాను అనమాట. కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయండి. ఇంకా కిస్మిస్ కూడా ముప్పావు గ్లాస్ తీసుకున్నాను అండి నేను. తీసుకొని వేయించలేదు, డైరెక్ట్ దీంట్లోనే వేసేసిన అనమాట. ఈ కిస్మిస్ ఇంకా ఖర్జూరా ఏంటంటే స్వీట్నెస్ ఇవ్వడమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచివండి ఈ రెండు. ఇంకా అదే కడాయిలోనైతే నెయ్యి వేసుకొని డేట్స్ అయితే వేయించుకుందామండి. అంటే ఈ డేట్స్ వేయించుకుంటే మనకి లడ్డు ఈజీగా కట్టడానికి వస్తుందండి. ఇంకా కొంచెం మెత్తగా అవుతాయి కదా, అప్పుడు మనం మిక్సీకి వేసినాక ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట. ఒక చిట్కా చెప్తా అండి ఈరోజు మీకు. మనము పాలు కాగబెడతాం కదా, అప్పుడు అవి ఎంత చిన్న పెట్టినా పొంగుతాయి. అట్లాంటప్పుడు ఒక పెద్ద స్పూన్ వేసేయాలండి దాంట్లో. అసలు అవి పొంగవు. ఇంకా చాలామందికి అయితే తెలిసి ఉంటుంది, ఇంకా తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను నేను. ఇంక ఈ రోజు నుంచి అయితే నా వీడియోలో ఒక చిట్కాని అయితే చెప్తాను మీకు. ఇంక మంచిగా చల్లార్పుకోవాలండి ఫ్యాన్ గడుపుకి. ఇంకా మిక్సీ కప్లో కొంచెం కొంచెం వేయాలి, ఎక్కువ వేయదు. ఇంకా ఇవి మనం వేయించుకున్నాం కదా డేట్స్, అవి కూడా వేసేసుకొని కొంచెం కొంచెము ఇంకా మిక్సీకి పట్టుకొని ఒక పెద్ద గిన్నెలను అయితే వేసుకోవాలండి. కొంచెం నా వాయిస్ అయితే అవాయిడ్ చేయండి, ఇంకా జలుబు అయితే చాలా ఉంది. ఇంకంతేనండి, మొత్తం ఇట్లనే వేసుకోవాలి. వేసుకొని ఇంకా ఆ గిన్నెలకు వేసేసుకొని మనం నెయ్యి కలుపుకోవాలండి. నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనం లడ్డు కట్టడానికి అయితే ఈజీగా వస్తుంది. ఇంకా నేను నెక్స్ట్ చేసినప్పుడు అయితే మిక్సీకి వేయకుండా చూపిస్తాను అండి. ఇంకా ఇదేంటంటే చిన్న పిల్లలు, పెద్దవారు, ఇంకా పండ్లు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా తినొచ్చు అనమాట ఇది. ఇంకా ఈ రోజుల్లో హాస్పిటల్కి పోకుండా చూసుకోవాలి మనము. పోతనైతే ఇక లక్షలలో ఉంటుంది ఖర్చు. ఇంకా కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకొని రోజు ఒక 1 అవర్ అయితే ఎండ కూర్చోండి. ఇంకా వాటర్ కూడా మంచిగా తీసుకోండి. ఇంకా నేను అనుభవంతో చెప్తున్నా అండి. ఇంకా మనం రోజు ఒక పూట రైస్ తీసుకోవాలండి. ఇంకా రైస్ ఎంత ఉంటుందో కర్రీ కూడా అంత ఉండాలి మన ప్లేట్లో. ఇంకొక కీరా, ఇంకా క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిదండి. మీరు ఎంతమంది ఇట్లా తింటారో నాకు కమెంట్ చేయండి. ఇంకా నాకు కూడా తెలుస్తుంది కదా మీరు ఎంతమంది హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారో. ఇంకా మనం అందరం కూడా హాస్పిటల్స్కి పెట్టుకునే బదులు ఇట్లాంటి ఫుడ్ తీసుకొని అయితే మన ఆరోగ్యం కాపాడుకుందామండి. ఇంకా మన ఇష్టం అండి, మన ఇష్టం ఉన్న సైజ్ అయితే కట్టుకోవచ్చు. లడ్డు చాలా ఈజీగా వచ్చేసాయండి లడ్డూలు. ఇంకా ఈ రోజు నుంచి అయితే చూద్దాము, నేను పెట్టిన వీడియో కల్లా ఎంతమంది సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారో. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఏంటంటే నాకు కూడా ఒక కొత్త ఎనర్జీ లాగా వస్తుందండి. ఇంకా నాకు తెలిసిన మంచి మంచి విషయాలు కూడా మీకు రోజు షేర్ చేస్తాను అండి. ఇంకా అన్నీ కూడా సేమ్ ఇట్లనే కట్టేసుకోవాలండి లడ్డు. ఇంకా కట్టేసుకొని ఇంకా కొంచెం ఇవి ఫ్యాన్ గడుపుకు పెట్టుకొని ఒక డబ్బాలు అయితే పెట్టేసుకోవాలండి. అసలు ఇవి ఒక 2 months వరకు అయితే పాడవండి, ఇంకా తడి తాకొద్దు వీటికి. నేను డేట్స్ అయితే 1/2 kg దాంట్లో సగం వేసుకున్నా అండి. అంటే 250 grams అవి, ఇంకా 100 grams అయితే కిస్మిస్. ఇంకా మీరు నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ప్లేస్ అయితే కమెంట్ చేయండి నాకు. ఇంకా నాకు కూడా తెలుస్తుంది కదా నా వీడియో అనేది ఎక్కడి వరకు పోతుందో. ఇంకా మీ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజైతే సెలవు అండి. ఇంకా అందరూ అయితే ట్రై చేయండి లడ్డు ఇది. థ్యాంక్ యూ అండి.